అమలా రాక అదేమిటక్క అలాగైపోయావు? ఏం లేదు. రా కూర్చో. అమలా ఈ వాచి ఉంచుకొని ఓ 10 రూపాయలు ఇవ్వగలవా? అక్క అంత ఇబ్బందిగా ఉందా? ఇప్పటికే నీ దగ్గర చాలా అప్పు తీసుకున్నాను. మళ్ళీ అడగాలంటే సిగ్గేస్తుంది. అందుకని వాచి తాకట్టు పెట్టడానికి వచ్చావా? తాకట్టు పెట్టేదాన్ని అయితే మార్వాడి దగ్గరే పెట్టేదాన్ని. మీ బావగారి గుర్తుగా మిగిలింది ఒక్కటేనమ్మా. నీ దగ్గర ఉంచితే అక్క ఏం చేయనమ్మలా? ఉద్యోగం పోయింది, అత్తయ్యకి లోకం అయిపోయాను. పిల్లల కడుపు నిండా తిండి తిని నెల రోజులైంది. పచ్చడి మెతుకులు చారు, నిన్న నుంచి అది కూడా లేదు. అమలా వాళ్ళ నాన్న దగ్గర ఉంటే ఇలా ఉండేది కాదు కదా. పెట్టి ఆయన్ని దూరం చేశాను, నేను పెట్టలేకపోతున్నాను. ఏమిటక్క? ఏం లేదమ్మా, ఉంటే కాస్త త్వరగా అయ్యి పిల్లలు ఆకలితో ఏడుస్తున్నారు. తీసుకో. ఏమిటిది? నీ డబ్బే. నా డబ్బా? అవునక్క. బావను నువ్వు మర్చిపోయినా నిన్ను మాత్రం బావ మర్చిపోలేదు. నీ గురించి ఇంకా ఉత్తరాలు రాస్తూనే ఉన్నాడు. నువ్వు మనీ ఆర్డర్ తిప్పి పంపించావని నా పేరు మీద బావ కొంత డబ్బు పంపించాడు. మొన్న నీకు ఇచ్చింది ఇది కూడా బావ పంపించిన డబ్బే. ఈ విషయం నీతో చెప్తే తీసుకోవేమో అని. అమలా, ఆయన నన్ను ఇంకా మనిషిలా చూస్తున్నారా? దేవతలా ఆరాధిస్తున్నాడు. అరుణ్ ఎప్పటికైనా నా అరుణే కావాలని దేవుళ్ళకు మొక్కుకుంటున్నాడు. అమలా, ఏమిటక్క? ఆయన నాతో మాట్లాడతారా? రమ్మని రాయనా? వద్దులా. నువ్వు వెళ్తావా? నేను తీసుకెళ్ళా? వద్దు, నేను ఆయన ముఖం చూడలేను. అమలా, నేను పోతే నా పిల్లలు మాత్రం ఆయన దగ్గర తీసుకెళ్ళు. వాళ్ళకేం తెలియదని చెప్పు. నేను చేసిన పాపానికి వాళ్ళని దూరం చేయొద్దని చెప్పమ్మా.